పొందిన రైతులు ఇప్పటివరకు లేదన్నమాట. పథకం అనేది చాలా మంచిది, కాకపోతే దీని మీద ఇంకా లోతైన అవగాహన రైతులకు అవసరం ఉంది. రైట్. చివరిగా మనం రైతులు చూస్తే 3 వర్గాలుగా మనం చెప్పుకుంటాం. పెద్ద రైతులు అంటే పెద్ద పెద్ద కమతాలు, మోర్ దెన్ 20-30 ఏకర్స్ ఉన్న రైతులు, అలాగే చిన్న రైతులు, చిన్న కమతాలు, ½ ఏకర్ నుంచి, అలాగే 1 ఎకరా నుంచి 35 ఎకరా నుంచి చిన్న చిన్నగా చేసుకునేవాళ్ళు. వీళ్ళిద్దరు కాకుండా మరో వర్గం ఉంది, కౌలు రైతులు. ఈ కౌలు రైతులు కూడా ఎవరో భూస్వామి దగ్గర నుంచి ల్యాండ్ తీసుకొని దాన్ని పండించి ఆ భూస్వామి కొంత ఇచ్చి కొంత తను తీసుకోవడం. సో ఎటువంటి వైపరీత్యాలు వచ్చినా, ఎటువంటి నష్టాలు వచ్చినా కౌలు మాత్రం కట్టక తప్పదు. ఒకవేళ ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా 2 సంవత్సరాలకు సంబంధించిన కౌలు కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా భూస్వామి మంచివాడైతే తప్ప కౌలు రైతుకు కష్టాలు తప్పవు. ఇప్పుడు ఈ 3 వర్గాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న ఈ ఫెసిలిటీస్లో ఏదో ఒక ఫెసిలిటీ ఇస్తుందని మనం అనుకుంటే ఎవరికి ఎక్కువగా ఉపయోగం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు సాగర్? వాస్తవంగా చిన్న సన్నకారు మన దేశంలో 85% 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే ఉన్నారు. దాదాపు 14.5 కోట్ల కమతాలు ఉంటే దాదాపు 12 కోట్ల మంది దాకా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే ఉన్నారు. ఇక్కడ తెలంగాణ లాంటి రాష్ట్రంలోనైతే 91% 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే ఎక్కువ మంది ఉన్నారు. ఇందులో ఇప్పుడు ఉన్నటువంటి స్కీముల్ని ఉపయోగించుకోవడం కానీ, లేదా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం కానీ, దీర్ఘకాలిక రుణాలు తీసుకునేటువంటి దాంట్లో కానీ, లేదా మార్కెటింగ్ చేసుకునేటువంటి దాంట్లో కానీ ఈ పెద్ద రైతులు వీటిని ఉన్నటువంటి స్కీముల్ని వాటన్నిటిని ఉపయోగించుకుంటారు. అసలే చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడట్లేదంటే, చిన్న సన్నకారు రైతులు వాళ్ళు అమ్మకానికి అంటే వాణిజ్య పంటలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే ఆహార ధాన్యాలు అంటే వరితో సహా కూడా ఇప్పుడు పండించినటువంటి పంటనంతా కూడా దాదాపు ఎక్కువ మొత్తాన్ని అమ్ముకునే దానికే వెళ్తున్నారు. ఇవి చిన్న సన్నకారు రైతులు ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుణాలు తీసుకునేటువంటి దాంట్లో బ్యాంకులు అంటే వ్యవస్థాగతమైనటువంటి రుణాలు, సహకార బ్యాంకులు కానీ, ప్రభుత్వ బ్యాంకుల నుంచి కానీ రుణాలు తీసుకునేటువంటి దాంట్లో కూడా ఓ తీవ్రమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. కౌలు రైతులు అయితే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ లాంటి రాష్ట్రంలో అయితే దాదాపు 30% వ్యవసాయం కౌలు రైతుల ద్వారా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అంతకంటే ఎక్కువగా కౌలు రైతుల ద్వారా జరుగుతుంది. ఈ కౌలు రైతులకు ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ లేవు. కనీసం రైతుగా కూడా నమోదు కాడా. ఇప్పుడు రైతు బీమా ఉంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రం, రైతుగా కూడా గుర్తించబడట్లేదు. మనం అడుగుతున్నది ఏంటంటే, గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 2011లో వచ్చింది రక్షిత కౌలుదారులకు సంబంధించి లోన్ ఎలిజిబుల్ కార్డులు ఇవ్వాలనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి, ఆ కార్డు ఇస్తే కనీసం రుణాలు దొరికేటువంటి అవకాశం ఉంటది, పంటలు నష్టపోయినప్పుడు పంటల బీమా వచ్చే అవకాశం ఉంటది, తర్వాత ఏదన్నా చనిపోయితే ఇప్పుడు బీమా ఉంది, ఆ బీమా వచ్చే అవకాశం ఉంటది. అసలు కనీసం పంట అమ్ముకునే అవకాశం లేదు. ఇప్పుడు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI కొనుగోలు కేంద్రం దగ్గర కానీ, ఇప్పుడు మనం ఐకేపీ కేంద్రాల వరి కానీ, లేదా మార్కెట్ ద్వారా పెడుతున్నటువంటి ఇప్పుడు కుసుమలు కానీ, లేదా మొక్కజొన్నలు కానీ, లేదా కందులు కానీ, వీటిని అమ్ముకోవడానికి పోతే ఎవరి పట్టా మీద వేయాలి అంటే మళ్ళీ భూస్వామి పట్టా మీద వేయాలి, భూస్వామి అకౌంట్ ఇవ్వాలి. ఎవరైతే కౌలుకి ఇచ్చినటువంటి యజమానులు ఉంటారో వాళ్ళ ఖాతాలో డబ్బులు పడాలి. అంటే 6 కాలం కష్టపడి పండించినటువంటి కౌలు రైతు ఏ ఆధారం లేకుండా దీని మీదనే పెట్టుబడి పెట్టి, అది కూడా ఈయనకు అదనపు భారం ఏంటి, బ్యాంకుల ద్వారా అప్పు దొరకదు కాబట్టి ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలకు తీసుకొచ్చి పెట్టుబడి పెడుతున్నారు. అంటే ఏ రకంగా చూసినా కానీ నష్టం అనేటువంటిది కౌలు రైతులకు, చిన్న సన్నకారు రైతులకు ఉంటది, లాభం ఏమో పెద్ద రైతులకు దొరికేటువంటి అవకాశం ఉంటది. నువ్వు ఏ రకమైనటువంటి సబ్సిడీలైనా లేదా ఏ స్కీమ్ అయినా పెద్ద రైతులే ఎక్కువ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు చెప్పినట్టుగా చిన్న సన్నకారు రైతులకు లేదా కౌలు రైతులకు ఎటువంటి ప్రయోజనాలు లేవు. అన్ని ప్రయోజనాలు అవైల్ చేసుకోగలిగిన కెపాసిటీ కేవలం పెద్ద రైతులకు మాత్రమే ఉంటుంది. కానీ ఇవన్నీ కాక, ఇప్పుడు మనం చాలా అంశాల గురించి చర్చించుకున్నాం, కానీ ఇవన్నీ కాక భవిష్యత్తులో మరొక ఉపద్రవం రాబోతుంది. ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు తమ పిల్లల్ని వ్యవసాయం వైపు కాకుండా మరో రంగాల వైపు మరలిస్తూ ఉండడం కూడా ఒక ప్రమాదకరమైన సూచనగా మనకు కనిపిస్తుంది. ఎవరు రైతుల్ని తన పిల్లల్ని తిరిగి పొలంలోకి వెళ్ళి పనిచేయడానికి ఇష్టంగా లేరు. ఎందుకంటే అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేస్తున్నట్టుగా అనేక కారణాలు ఇప్పుడు రైతుని వ్యవసాయం నుంచి దూరం చేస్తున్నాయి. కానీ వారందరూ వివిధ రంగాల వైపు ఆకర్షితులు అవుతున్నారు, సెటిల్ అయిపోతున్నారు కూడా. కొంతకాలం తర్వాత రైతులు చూడడం కూడా కొద్ది కష్టమవుతుంది. భారతదేశంలో దాదాపుగా 60% మంది రైతులు కష్టపడుతున్నారు, ఆరుగాలు శ్రమిస్తున్నారు, వ్యవసాయ రంగంలో ఉన్నారు. అయినా సరే
భారత జీడిపిలో 15%కి మించి వ్యవసాయ రంగం తన స్థానాన్ని పదిలపరుచుకోలేకపోతుంది. ఇది ఇలాగే జరిగితే కొంతకాలం తర్వాత ఇప్పుడు పరిశీలకులు, వక్తలు చెప్పినట్టుగా, నాయకులు చెప్పినట్టుగా రైతుని